ఈ రోజు వదిన ఆడపడుచులు కాదు, తండ్రి కూతురులు, బన్నీన్ తండ్రి చీర కూతురు. ఇంక రండి చూపిస్తాను. ఏం చూపించాలా? ఏం చూపించాలంటే ముందు నువ్వు నాటిన చెరుకులు చూడు. ఇంత మొక్క నాటిండు, అది చూడండి ఎంత పెద్ద అయినాయో. 10 రోజులు అవుతుంది అంత నాటి. మల్లి చెట్టు ఈటిపోయింది, చాలా పూలు వచ్చినాయి. ఎన్ని పూలు వచ్చినాయి అంటే దాదాపు 100-150 పూలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. 10 రోజులు వరుసగా భలే వచ్చినాయి, భయంకరంగా వచ్చినాయి పూలు. దీనికి చెట్టు నిండా పూర్తిగా ఇచ్చుకొని ఆకులే కనపడకుండా అన్నట్టు ఇచ్చుకున్నాయి, భలే పూసినాయి. కానీ ఇప్పుడు లేవు చూడండి. టెంకాయ చెట్లు 2 బాగుండే, పైకి పోయినాయి టెంకాయలు. అయిపోయేది ఏముంది, బాగుండే చెట్లు బాగున్నాయి అంటే పోతే శంఖనాయకు. అందుకు ఈ తొనలపాగల చెట్టు చిన్నప్పుడు బాగున్నది, అట్ట పెద్ద 6 కల్లా పోయిన తర్వాత ఇది చీడబట్టింది. చీడబట్టి గబ్బురు వేసింది. పాడు పాడు పాట పాడతా ఉండు. పాడు. చందమామ రావే జాబిల్లి రావే, లేత వెన్నెలను కురిపించిపోవే, మీ పూల పరిమళము అందించిపోవే, కలతలు లేని ఆకను పాపకు వెలుగులు మీరే. అదేనా పాట? చందమామ పాట. అదే అంటే ఇదిగో ఇట్లాంటి పాటలు పాడితే తలకాయ తిరగదు. ఈ మొక్కలు ఈ స్టాండ్ మీద పెట్టాము. ఈ మొక్క సేమ్ టు సేమ్. ఇది కొంచెం వాడిపోయింది, ఇది మాత్రం మొన్నే పెట్టింది. కవిత భలే వచ్చింది చూడండి. ఒకరోజు గాలి వాన కింద పడేసరికి ఏడున్న మొక్క పోయిందిలే. ఈ స్టాండ్ ఎవరికైనా కావాలంటే స్టాండ్ లింక్ కూడా స్క్రీన్ మీద ఇస్తాము, ఒకసారి చూడండి. ఈ పూతలే ఎక్కువ పడుతున్నాయి కానీ అవి అవ్వాలి, ఎటుపోయినాయి. మా నాన్న ప్రాణం అంతా ద్రాక్ష గుత్తుల్లో పూతలు, కానీ చెట్టు పూలు వస్తే అందంగా ఉంటది నాన్న. ద్రాక్షలు వస్తాయి, ద్రాక్ష గుత్తులు కూడా కిందకి ఆలబడితే బెల్ల ఉంటాయమ్మా. అది ఆలబడ్డా కదా పెద్ద అంటాడు సత్తవేదే వాటి ముఖాన. తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ అట్టు చంపేసి నువ్వు యూరియా కేజీ పోసి అప్పుడు ఎప్పుడో పోసి ఇప్పుడు పోసిందా? ఎప్పుడు పోసినా నువ్వు పోస్తావు చంప. ఏంటంటే నల్లంగా వస్తేని యూరియా వేస్తే నల్లంగా వస్తుంది. చెట్టు సొసైటీ ఉంటే సొసైటీలో ఫ్రీగా వచ్చిందని చెప్పి 1 కేజీ తెచ్చి నీళ్ళలో కలిపి పోసిండ్రు. అరగంట కల్లా నేను వంట చేసుకుని బయటకు వచ్చేసరికి చెట్లు లేవు, నీళ్ళు ఎర్రగా రక్తం లాగా వచ్చున్నాయి దారంతా నేల మీద పడి. తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ బాగా ఇంత బాగా పెంచుకున్నా నేను. పెంచుకుని నిలువున చంపేసిండు. నిలువు నేను చంపినా చచ్చినాయి.